9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. పోటీకి సిద్ధమంటున్న జాతీయ పార్టీ ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి మౌలానా యూసుఫ్ సాబ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి మౌలానా యూసుఫ్ సాబ్ భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు. ఎస్డిపిఐ కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్ మీదుగా భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి యువకులు, ఆడవాళ్లు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సర్దార్ మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎస్డిపిఐ అభ్యర్థి మౌలానా యూసుఫ్ సాబ్ మాట్లాడుతూ, ఎస్డిపిఐ పార్టీ చేసే ప్రతి కార్యక్రమం ప్రజలు గమనిస్తున్నారని, జాతీయ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రజలు సేవ చేయడమేనని, తూతూ మంత్రంగా రాజకీయాలు తమకు అవసరం లేదని, ప్రస్తుతం పార్టీలు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎస్డిపిఐ పార్టీ అన్ని కులాలకు అతీతంగా పనిచేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళితులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను కేటాయించిన ఘనత ఎస్డిపిఐ పార్టీకే చెందుతుందని తెలియజేశారు. ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి బక్తియార్ బాబా, హాజీ ఖాదర్ బాషా, అనీఫ్, మబ్బాషా, రెహమాన్, హబీబుల్లా, ఏజాజ్ తదితర ఎస్డిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. 9 న్యూస్తో రిపోర్టర్ ఇలియాస్. क्योंकि आज तक हमने एम्मिगनूर की तारीख में देखेंगे 1980 पर 3 से लेकर 2019 तक यहाँ कई पार्टियाँ और कहीं एमएलए जीत कर भी हैं। 1980 में जिस वक्त विजय भास्कर रेड्डी साहब और इनके अपोजिशन में मरहूम अब्दुल रज़ाक साहब इनके मुकाबले में खड़े थे और उस वक्त उन्होंने लगभग 29,000 वोट लिए थे मुसलमान पूरे एम्मिगनूर असेंबली कॉन्स्टिट्यूशन से और जो विजय भास्कर सब जीते थे। उसके बाद से लेकर आज तक देखेंगे 2019 तक किसी पार्टी वालों ने आज तक किसी मुस्लिम कैंडिडेट को एमएलए हैसियत से एम्मिगनूर में खड़ा नहीं किया। लेकिन एसडीपीए ने बहुत दूर अंदेशी के साथ పార్టీలు పోటీ చేసినాయి. కానీ ఏ పార్టీ ఇంతవరకు ముస్లింస్కి అవకాశం ఇవ్వలేదు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి పోటీ చేసినప్పుడు మాత్రమే మన ముస్లిం సోదరుడు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు ఏ ముస్లిం క్యాండిడేట్ కూడా అవకాశం ఇవ్వలేదు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు పార్టీలు చూస్తే మన ఎమ్మిగనూరులో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ప్రతిసారి ఒక ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చేటువంటి వాళ్ళు. అలా కాకుండా ఈసారి ముస్లిం క్యాండిడేట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇతర కులాల వారికి ఇవ్వడం జరిగింది. అంటే ముస్లిమ్స్ అంత తక్కువగా చూస్తున్నారు కాబట్టి మనం రాబోయే దినాల్లో